afternoon and welcome to the Hindu newspaper analysis 15/10/2024. So, author garu ఏమంటారు చూద్దామండి. Ensuring a proper social safety net for gig workers. అంటే ఇప్పుడు ఒక సొసైటీలోని వాళ్ళకి ఒక భద్రత అన్నమాట. ఎవరికి? గిగ్ వర్కర్స్ అంటే ఏంటి అంటే ప్రిడామినెంట్లీ ఈ మధ్యకాలంలోని చాలామంది ఎంప్లాయర్స్ ఏం చేస్తున్నారంటే మనకి ఒక పీపుల్ని హైర్ చేసుకుంటున్నారు. ఇందులోని షార్ట్ టర్మ్ వర్క్స్ చేయడానికి వాళ్ళకి ఫ్లెక్సిబుల్ జాబ్స్ అనమాట. ఇవి ఎక్కువ మనకి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద దొరుకుతున్నాయి. ఓకే, సో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద దొరుకుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే ఈ జాబ్స్ యూజువల్గా ఇవి ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ దగ్గర పనిచేస్తారు. ఓకే, సో వాళ్ళ టైమింగ్లో వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు వర్క్ ఎంత తొందరగా చేయగలరు, లేకపోతే ఎంత ఎన్ని రోజులు చేయగలరు ఏంటి అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంటు ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. సో వీళ్ళకి ఇలాంటి గిగ్ వర్కర్స్కి, ఎందుకంటే ఆథర్ గారు చాలా మంచి ఆర్టికల్ పికప్ చేశారు ఇవాళ. ఏమంటున్నారు ఆయన? ఓకే, ఈ గిగ్ వర్కర్స్కి ఎన్ష్యూరింగ్ అంటే గ్యారంటీయింగ్ ఏంటి, ఒక ప్రాపర్గా సోషల్ సేఫ్టీ నెట్ ఉండాలి. ఒకవేళ ఉద్యోగాల్లోనే వాళ్ళకి ఎదుర్కొన్న సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ప్రాపర్గా ఉండాలి అంటున్నారంటే అర్థం ఏంటి? ఇప్పటివరకు లేదని ఎన్ష్యూరింగ్ గ్యారంటీ చేయాలి మనం అని అంటున్నారంటే ఇప్పటివరకు లేదన్నమాట భారతదేశంలో. ఈ అవుట్లుక్లోని ఉద్యోగంలోని సేఫ్టీ ఎవరికి? గిగ్ వర్కర్స్కి. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏమంటారు? ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ డ్రాఫ్టింగ్ అ నేషనల్ లా. ఓకే, ఇండియా అంతటికి ఒక సరిపోయే ఒక చట్టాన్ని వీళ్ళందరూ దేని కింద వస్తారండి? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తారు. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే డ్రాఫ్ట్ చేస్తుంది, అంటే తయారు చేస్తుంది దేన్ని? ఒక చట్టాన్ని. టు ఇన్కార్పొరేట్ ఎవరిని? గిగ్ వర్కర్స్ని కూడా ఇందులోని దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇంటూ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. వాళ్ళకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, దే ఆర్ ప్లానింగ్ టు గివ్ దెమ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆఫరింగ్ బెనిఫిట్స్. ఎలాంటివి? సచ్ యాజ్ హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ సేవింగ్స్. ఓకే, సో మెయిన్గా ఏ వర్కర్కైనా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. ఓకే, దానికి ఇన్సూరెన్స్ కావాలి. రిటైర్ అయిన తర్వాత ఎంతో అంతో కాంట్రిబ్యూటరీ పిఎఫ్ అవనివ్వండి, గ్రాట్యుటీ అవనివ్వండి, వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్కి అయినా సరిపోయే డబ్బులు కాస్త ఇవ్వగలిగితే పనిచేసిన వ్యవస్థలోని వాళ్ళు జీవితాంతం ధన్యంగా ఉంటారు ఆ వ్యవస్థకి. ఓకే, సో ఈ గిగ్ వర్కర్స్ కూడా ఇన్కార్పొరేట్ చేద్దామని. సో ది గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అక్వైర్. ఓకే, ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి కావాలి ఇప్పుడు? టు రిక్వైర్ అగ్రిగేటర్స్ టు కంట్రిబ్యూట్. గవర్నమెంట్ ఏముంటుంది వెంటనే ఇట్ ఈస్ ఆస్కింగ్. ఓకే, అగ్రిగేటర్స్ అంటే కంపెనీ దట్ నెగోషియేట్స్ విత్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ అ యూటిలిటీ సర్వీస్. ఓకే, ఇప్పుడు ఇది వీళ్ళు ఏంటంటే ఇది వెబ్సైట్ ప్రోగ్రామ్ దట్ కలెక్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ ఆఫ్ కంటెంట్ అండ్ డిస్ప్లేస్ దెమ్ ఆన్ లింక్స్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో ఇప్పుడు ద గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిక్వైర్ అగ్రిగేటర్స్. ఎవరైతే వీళ్ళందరినీ తెచ్చి ఇగో ఇక్కడ పలానా చోట పని ఉంది అని అంటారో వాళ్ళు ఏమంటున్నారు అగ్రిగేటర్స్ని? అయ్యా తమరు 1% to 2% మీకు వస్తున్న రెవెన్యూని దేని కింద ఎస్టాబ్లిష్ చేయండి? సోషల్ సెక్యూరిటీ ఫండ్ కింద ఒక ఇంప్రెస్డ్ అమౌంట్ పెట్టండి అంటున్నారు. ఇది ఎందుకు పెట్టమంటున్నారు? మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట, విచ్ వుడ్ ప్రొవైడ్ ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్. ఓకే, అది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా మిగతా చిన్న బెనిఫిట్స్ కూడా. ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రివైజింగ్ ద డెఫినేషన్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? ఇన్నాళ్ళు గిగ్ వర్కర్స్ అంటే ఒక డెఫినేషన్ ఉండదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనకు ఆథర్ గారు చాలా క్లియర్గా అంటున్నారు, రివైజింగ్ గిగ్ అండ్ మైగ్రెంట్ వర్కర్స్. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వాళ్ళు వలస వెళ్తారనమాట పని కోసం. ఆ ఊర్లో పని అయిపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు. కానీ గిగ్ వర్కర్స్కి ఒక అగ్రిగేటరు వాడి నుంచి ఈ పని ఉంది, ఈ ప్రాజెక్ట్ ఉంది, ఇది ఉంది, ఇది చెయ్యాలి, అయిపోగానే ఒక నెల ఖాళీ ఉండొచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇలాగా దే విల్ హ్యావ్ ఎంప్లాయ్మెంట్. సో గిగ్ అండ్ మైగ్రెంట్ వర్కర్స్కి ఏం చేస్తున్నారు? టు మేక్ దెమ్ మోర్ ఇంక్లూజివ్. వీళ్ళని అందరితో పాటు కలుపుతున్నారు, నార్మల్ ఎంప్లాయీస్, అండ్ రిఫ్లెక్టివ్ ఆఫ్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ రియాలిటీస్. ఇది అర్థం దేనికి పడుతుందండి? ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న ఉద్యోగ సత్యం, నగ్న సత్యం ఎలాగుంది, ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అసలు. ఓకే, ఎంప్లాయ్మెంట్ రియాలిటీస్ ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు ప్రస్తుత వాస్తవాలకి తగ్గట్టుగా ఒక అర్థం ప్రతిరూపం చూపెడుతుంది అనమాట. ఓకే, సో
ద ప్రపోజ్ లెజిస్లేషన్ ఎస్టాబ్లిష్, ఈ చట్టం కానీ వస్తే ఈ చట్టం ఏం చేస్తుంది వెంటనే మనకి, ఇది ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేస్తుంది, అంటే ఒక వ్యవస్థను పెడతాను. ఏమని, ఒక వెల్ఫేర్ బోర్డ్ మోడల్. అందరూ బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి. ఓకే, వెల్ఫేర్ మోడల్, క్రియేటింగ్ అ ఫండ్, ఒక దండిగా ఒక డబ్బు ఫర్ ది సోషల్ సెక్యూరిటీ ఆఫ్ గిగ్ వర్కర్స్. ఈ ఎవరైతే ఫలానా పని కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం అంటూ సోషల్ సెక్యూరిటీ డబ్బులు రెడీ చేస్తుందన్నమాట. ఇట్ మ్యాండేట్స్, ఈ లెజిస్లేషను మ్యాండేట్స్ అంటే ఇట్ ఈస్ లైక్ కంపల్సరీ, మస్ట్ లేదా షుడ్ అంటాం కదా, మ్యాండటరీ. ఓకే, ఇట్ మ్యాండేట్స్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ గిగ్ వర్కర్స్. సో ఎవరెవరైతే గిగ్ వర్కర్గా పనిచేస్తున్నారో, ఓకే, ఎవరెవరైతే వాళ్ళని అగ్రిగేటర్స్గా వీళ్ళందరినీ తెచ్చి ఒక దగ్గర కూర్చోబెడుతున్నారు, వీళ్ళందరూ ఏం చేయాలండి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది వర్డ్ని కొంచెం జాగ్రత్తగా మీరు చదువుతున్నప్పుడు, దట్స్ వై ఐమ్ గోయింగ్ ఫర్ అన్ ఆస్ట్రిక్స్, కొంచెం జాగ్రత్తగా చదవండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ గిగ్ వర్కర్స్ అండ్ రిక్వైర్స్ అగ్రిగేటర్స్ ఏం ఇవ్వాలి, టు గివ్ ఏ 14-day నోటీస్, 14 రోజుల ముందే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి విత్ వ్యాలిడ్ రీజన్స్. ఓకే, ఈ రీజన్ వలన, దీనివలన, ఇందువలన అని చెప్పాలి. ఫర్ టర్మినేషన్, వాళ్ళని ఉద్యోగాలను తీసేస్తే. వైల్ ఎన్ష్యూరింగ్, అదే కాకుండా గ్యారంటీ చేయాలి. ఏంటి గ్యారంటీ చేయాలి, ట్రాన్స్పరెన్సీ, అంటే అంత బహిర్గతం చేయాలి. ఇన్ ఆటోమేటెడ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈజ్ నౌ ఆటోమేటెడ్ కాబట్టి, మెషిన్స్ కాబట్టి దాపరికాలు ఏమి ఉండకూడదు. ఓకే, డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం విల్ ఆల్సో బీ ఇంట్రడ్యూస్ టు ప్రొటెక్ట్. అంటే మనకి గొడవలు అవుతూ ఉంటాయి మరి ఎంప్లాయర్కి ఎంప్లాయీకి వీళ్ళందరికీ కూడా. సో వాళ్ళకి కూడా దే షుడ్ బి ఏ డిస్ప్యూట్ మెకానిజం. లైక్ హైదరాబాద్లో చూడండి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సెంటర్ పెట్టారు. అలాగా వీళ్ళకి కూడా ఒక మినిస్ట్రీ ఆఫ్ లేబర్ లేదా DCL, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబరు, ఎవరి దగ్గరికి వెళ్ళి వీళ్ళ గోడు వినిపించుకోవాలి. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎస్ వీఆర్ గోయింగ్ టు దోస్ పీపుల్ ఓన్లీ. సో అక్కడ వాళ్ళకి డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం భద్రపరచాలి. ఏం భద్రపరచాలి, గిగ్ వర్కర్స్ యొక్క హక్కులు, గిగ్ వర్కర్స్ యొక్క హక్కులు కూడా మనం భద్రపరచాలి. సో నెక్స్ట్ ఏమంటారు, ద లేబర్ మినిస్టర్, ఓకే, లేబర్ మినిస్టర్ ఏం చేశారు, ఆల్సో పాయింటెడ్ అవుట్ దట్ ది అగ్రిగేటర్స్ కంపెనీ దట్ ఎంప్లాయ్. ఓకే, ఇప్పుడు అగ్రిగేటర్స్ కంపెనీస్ అంటే ఎవరైతే ఈ వర్కర్లందరినీ ఒకే తాటి మీద తీసుకొస్తున్నారో వాళ్ళు దట్ ఎంప్లాయ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ఓకే, అంటే గిగ్ వర్కర్సే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్లాట్ఫామ్ వర్కర్స్ని కూడా. ఓకే, డిజిటల్ ప్లాట్ఫామ్, వీళ్ళు ఏంటంటే దర్ యూజువల్లీ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్, మీనింగ్ దే హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ వెన్, వేర్ అండ్ హౌ దే వర్క్. ఓకే, వెన్, వేర్ అండ్ హౌ దే వర్క్ అన్నది కూడాను. సో ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ని ఏం చేయాలంటే అగ్రిగేటర్ కంపెనీస్ ఎవరైతే వీళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యం అనుకోండి వాడుకుంటున్నారో, ఓకే, ఎందుకంటే వాడుకుంటున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా, దాన్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అంటారనమాట. విల్ బీ ఆస్క్డ్ టు టేక్, వాళ్ళకి ఏం చెప్తున్నారు, మీరు యు టేక్ ద లీడ్. ఏంటి, రిజిస్టర్ చేయండి మీ వర్కర్స్ అందరినీ. ఎందులోని, ఒక పోర్టల్ పెడుతుంది, ఒక పోర్టల్ అనమాట. ఈ పోర్టల్లోని దే హ్యావ్ టు రిజిస్టర్. ఎవరిది పోర్టల్, లేబర్ మినిస్టర్ పోర్టల్. ఓకే, దిస్ పోర్టల్ బిలాంగ్స్ టు ద లేబర్ మినిస్టర్. వర్కర్స్ రిజిస్టర్డ్ ఆన్ ద లేబర్ మినిస్ట్రీస్, లేబర్ మినిస్ట్రీ యొక్క పోర్టల్ పేరేంటండి, ఈ శ్రమ పడ్డం, శ్రమ. ఓకే, శ్రమ అంటే కష్టపడ్డాం, దాన్ని హిందీలోని ఈ శ్రమ్. ఇది పోర్టల్ కాబట్టి ఈ కదా ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. ఓకే, పోర్టల్ ఆర్ ఎలిజిబుల్, ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళే ఎలిజిబుల్ ఫర్ లైఫ్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఒకటి లైఫ్, రెండు వాళ్ళకి ఏమన్నా అనుకోని విపరీత విపత్తు జరిగితే. ఓకే, అలాంగ్ విత్, అదే కాకుండా మిగతా బెనిఫిట్స్ కూడా, మిగతా ఏవేవి ఎక్కువ అవుతాయో వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్ అన్నీ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. కానీ వీళ్ళు చేయవలసింది ఫస్ట్ ఏం చేయాలి, వీళ్ళు రిజిస్టర్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, ఐ విల్ డార్కెన్ ఇట్ సో దట్ వెన్ యూర్ రీడింగ్ ఇట్, ఇది రిజిస్టరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజిస్టరింగ్, ఓకే, ద వర్కర్స్ ఎవరు, గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా. ఓకే, ఈ శ్రమలో పెడితేనే వాళ్ళకి హెల్త్, యాక్సిడెంటల్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. లేబర్ కోడ్స్, ఇప్పుడు మన దేశంలోని ఉద్యోగాలు ఇస్తే లేబర్స్కి ఎలాగుంది,
వర్క్ చేసే వాళ్ళ కోడ్ ఎలాగుంది, ఓకే, చట్టం ఎలా ఉంది. ఇన్ దిస్ కంటెక్స్ట్, ఈ నేపథ్యంలో ఇట్ కెన్ బి మెన్షన్డ్ దట్ ఇండియా ఫార్ములేటెడ్ 4 న్యూ లేబర్ కోడ్స్. ఈ నేపథ్యంలోని ఓకే ఈ సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడుతున్నా ఈ సబ్జెక్ట్లోని గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందండి, ఫార్ములేట్ చేసింది, అంటే తయారు చేసింది. ఎన్ని? 4 న్యూ లేబర్ కోడ్స్. ఎప్పుడు? 2019లోని అండ్ 2020 అంటే కోవిడ్ ఇయర్లో. దీస్ కోడ్స్ ఎసెన్షియల్లీ సింప్లిఫైడ్ అండ్ రేషనలైజ్డ్ ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్. ఈ 4 కోడ్ల వలన ఎసెన్షియల్గా మనకు అదృష్టం ఏంటంటే, అంటే దీనివల్ల చక్కగా ఏం జరిగిందంటే సింప్లిఫై చేసింది. ఎన్నాళ్ళు బిట్వీన్ ద లైన్స్ అని చదివి సర్వీస్ లా అని ఇదని, ఇప్పుడు అదేం లేదు, చాలా 1+1 యాజ్ ఈజీ యాజ్ ఏబీసీలో చేసింది అనమాట. ఓకే, సింప్లిఫై చేసింది అండ్ రేషనలైజ్ అంటే లాజికల్గా పట్టుకోవచ్చు. ఇర్రేషనల్గా ఏమీ లేదు. ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ అండ్ ఎనేబుల్డ్ అంటే సహకరించింది. ఏమని? 29 సెంట్రల్ లేబర్ లాస్కి, 29 సెంట్రల్ లేబర్ లాస్ అన్నిటిని టు బి మర్జ్డ్ ఇన్ 4 బ్రాడ్ కోడ్స్. ఈ 29ని ఓకే 29ని ఏం చేసింది, 4 మేజర్ కోడ్స్లోని కలిపేయండి అందంతే, కల్పిస్తారనమాట. ఇప్పుడు ఓకే, మనం వెన్ డయాగ్రామ్ వేసాం అనుకోండి. ఓకే, ఇది 4 మేజర్ కోడ్స్ అయితే 29 అందులో పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మర్జ్ చేస్తారు. ఓకే, ఏంటేంటి అవి? వేజ్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం వేజెస్ ఎలాగా, సోషల్ సెక్యూరిటీ సమాజంలో వాళ్ళకు ఉన్న భద్రత, ఇండస్ట్రియల్ రిలేషన్ ఓకే వ్యవస్థతోని, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అంటే వర్క్ చేస్తుండగా వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏమన్నా వస్తే సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కూడా ఇవ్వాలి. ఆక్యుపేషన్లో ఏంటంటే చూసుకోవాలి, సేఫ్టీ చూడాలి, 2 వాళ్ళ ఆరోగ్యం చూడాలి, 3 గుడ్ వర్కింగ్ కండిషన్స్ ఇవ్వాలి. అంతేగాని పనికిమాలిన వర్కింగ్ కండిషన్స్ ఇవ్వకూడదు, మంచి వర్కింగ్ కండిషన్స్ ఇవ్వాలి. ద ఓన్లీ కోడ్ వేర్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఫౌండ్ మెన్షన్ ఇస్ ద సోషల్ సెక్యూరిటీ కోడ్. వెరీ గుడ్. సో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని ఒక్కటే మనకి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ గురించి మెన్షన్ చేశారు. ఓకే, ఇందులోనే మెన్షన్ చేశారు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్, జిఎన్పి వర్కర్స్. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ మెన్షన్ ఎక్కడ చేశారండి? సోషల్ సెక్యూరిటీ కోడ్లోనే 2020లోనే చేశారు. సో ఈ కోడ్లో ఏముంది? గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆర్ పర్సీవ్డ్, వీళ్ళని ఎలా చూస్తున్నాం, యాజ్ అ సబ్సెట్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ వర్కర్స్. ఇప్పుడు ఫార్మల్ సెక్టర్ వర్కర్స్, ఇన్ఫార్మల్ సెక్టర్ వర్కర్స్. ఈ ఇన్ఫార్మల్లోని ఇంకొక సబ్సెట్ అనమాట. అంటే ఫార్మల్లో రావటం లేదు వీళ్ళు, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఫార్మల్. ఇన్ఫార్మల్లోని ఏ యూనియన్ బి. ఓకే, ఏ యూనియన్ బి. బి అంటే ఏది? మనం గిగ్ వర్కర్స్ అనుకుంటున్నాం. ఏ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ సెక్టర్. ఇన్ఫార్మల్ సెక్టార్లోని ఒక సబ్సెట్. ఓకే, సబ్సెట్ ఏమవుద్ది? ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ని ఆ సెక్టార్లో పడేశారనమాట. అకార్డింగ్లీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ద సెడ్ కోడ్ ప్రొవైడెడ్ ఫర్ ద ఫార్ములేషన్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. వెరీ గుడ్. ఈ కోడ్లోని మనం ఉన్నాం కాబట్టి వీళ్ళందరికీ ఏంటి, అయ్యా మీరు కూడా తయారు చేయండి. ఏమిటి తయారు చేయమంటున్నారు? సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. వీళ్ళకి సమాజంలోని ఎటువంటి మనం భద్రత కల్పించగలం, ఎలాంటి స్కీములు పెట్టగలం, ఎవరెవరికి? గిగ్ అండ్ ఓకే ప్లాట్ఫామ్ వర్కర్స్కి. ఓకే, ఎలాంటివి మనం ప్రొవైడ్ చేయగలం, ఎక్కడి నుంచి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఫర్దర్ ఇదే కాకుండా లైక్ ఇన్ఫార్మల్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ ఆట్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్. ఇన్ఫార్మల్లోని ఎలాగైతే ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎలాగైతే రిజిస్టర్ అయి ఉంటారో, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఎందులోని? ఇందాక చెప్పాను కదా, ఒక పోర్టల్, ఈ శ్రమ్ పోర్టల్లోని. ఎలాగా? సెల్ఫ్ డిక్లరేషన్. అంటే ది అబౌవ్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూ, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఎఫిడవిట్ని సెల్ఫ్ అటెస్టేషన్ అంటాం. ఓకే, సెల్ఫ్ డిక్లరేషన్ ఏం చేస్తాం మనం? సెల్ఫ్ అటెస్ట్ చేస్తాం. అంటే బాబు పైన చెప్పినవన్నీ అటెస్టేషన్, పైన చెప్పినవన్నీ నిజాలే, అబౌవ్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూ. అంతేగాని టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని మాత్రం అనకండి. ట్రూ, నిజం అంటే అబద్ధాలు ఏం పెట్టరు కదా. ఓకే, అది చెయ్యాలి వాళ్ళు, అది చెయ్యాలి. సో వర్కర్ డెఫినేషన్. ఇప్పుడు ఇందులోని సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లో పనివాడు అంటే ఎవరు? ద ఇష్యూ అరైజెస్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్ ఇన్ ద సోషల్ సెక్యూరిటీ. అసలు సమస్య అంతా ఎక్కడి నుంచి లేవనెత్తింది? అసలు గిగ్ వర్కర్ డెఫినేషన్ ఏంటి?
విచ్ ప్లేసెస్ దెమ్ అవుట్ సైడ్. ఈ గిగ్ వర్కర్ ఎవరండి అసలు? వీడు ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్లో లేడు వీడు. ఓకే, ట్రెడిషనల్ ఎంప్లాయీ ఓకే అండ్ ఎంప్లాయర్ ఓకే రిలేషన్షిప్లో లేడు వీడు, రిలేషన్షిప్ ఆర్షిప్లో లేడు. ఓకే, వీడు ఎందులో ఉన్నాడు? పక్కన ఉన్నాడు, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వాడు. ఓకే, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ అన్నమాట. ప్లేసెస్ అవుట్ సైడ్, దిస్ ఈజ్ ప్రాబ్లమాటిక్. ఇది అసలు సమస్య. ఇది ఒకటి, ట్రెడిషనల్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఒకటైతే ఇది టోటల్గా అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. ఓకే, అవుట్ సైడ్ ద ట్రెడిషనల్ ఎంప్లాయర్ ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సిన్స్ మెనీ గిగ్ ఎంప్లాయర్స్ ఎవరైతే పని కల్పిస్తున్నారో గిగ్ ఎంప్లాయీస్కి ఎవరైతే పని కల్పిస్తున్నారో ఎంప్లాయర్స్, యాజ్ ఇన్ సమ్ ఆఫ్ ది వెల్ నోన్ కంపెనీస్, చాలా పేరు ప్రఖ్యాతులు కాని కంపెనీలోని ఎలా ఆపరేట్ చేస్తున్నారు? ఫార్మల్ ఎంటిటీస్గా విదిన్ ద ఫార్మల్ సెక్టర్. ఫార్మల్ సెక్టర్లో ఫార్మల్ ఎంటిటీగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఓకే, ద ఎక్స్క్లూజన్ ఆఫ్ గిగ్ వర్కర్స్. ఇప్పుడు ఇలాంటి ఫార్మల్ ఎంటిటీగా ఫార్మల్ సెక్టార్లో పనిచేస్తున్న ఈ కంపెనీలని మనం ఏం చేస్తున్నాం? గిగ్ వర్కర్ని బయటపడేస్తున్నాం. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఫ్రేమ్వర్క్. ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఫ్రేమ్వర్క్లోని ఆ చట్టంలోని ఆ ఫ్రేమ్వర్క్లోని గిగ్ వర్కర్స్ లేరు. ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ద అది మెయిన్ అన్నమాట. ద క్రక్స్, ద సెంటర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ దిస్ వన్. ఏది? ద ఎక్స్క్లూజన్. ఇది బాగా చదవండి. ది ఎక్స్క్లూజన్ ఆఫ్ గిగ్ వర్కర్స్. ఓకే, ఐ విల్ డార్కన్ దిస్ సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఫ్రేమ్వర్క్, దిస్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాబ్లమ్. ఓకే, సో నెక్స్ట్ ఆథర్ గారు ఏమంటారు? ఇట్ ఈస్ డెలిబరేట్ ప్లాయ్, కావాలనే బాగా తెలివైన ఎత్తు అన్నమాట ఆన్ ద పార్ట్ ఆఫ్ ది అగ్రిగేటర్. ఎవరైతే మన అందరినీ తెచ్చుకుని ఒక దగ్గర నిలబెడుతున్నాడో, ఉద్యోగం కల్పిస్తున్నాడు, వాడు ఏం చేశాడో తెలివైన ప్లాయ్ అంటే ఇట్స్ అ టాక్టిక్ అన్నమాట. ఓకే, టు డీమిస్టిఫై, ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మేక్ క్లియరర్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్. ఓకే, వాడు ఏం చేస్తున్నాడు? ఈజ్ మేకింగ్ థింగ్స్ క్లియరర్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ ఇన్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీస్. ఓకే, వాడు క్లెవర్గా ఒక టాక్టిక్ వేశాడు ఆన్ ద పార్ట్ ఆఫ్ ది అగ్రిగేటర్ టు క్లియర్ ఆల్ డౌట్స్ యూ హ్యావ్ రిగార్డింగ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ ఇన్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీస్ సచ్ దట్. ఎందుకు ఇలా చేశాడంటే ది అప్లికేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ గెట్ ప్రీఎంప్టెడ్. సూపర్ వర్డ్ ఇది. ఓకే, ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ అన్నీను గెట్ ఏమన్నారు ఆథర్ గారు? దే గెట్ ప్రీఎంప్టెడ్ అంటే ఫోర్ స్టాల్, ముందుగానే అయిపోతాయి. దే ప్రివెంటెడ్. సో ఇన్ ఎ గిగ్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ రిమైన్స్ అన్క్లియర్. సార్ నేను గిగ్ ఎంప్లాయీనండి అంటే నీ ఎంప్లాయ్మెంట్ రిలేషన్ చాలా అన్క్లియర్గా ఉంది. అండ్ వర్కర్స్, పని వాళ్ళని ఎలా కేటగరైజ్ చేస్తున్నావు? ఇండిపెండెంట్ వర్కర్స్ ఆర్ కాంట్రాక్టర్స్. గిగ్ వర్కర్ అనగానే ఇండిపెండెంట్ వర్కర్ ఆర్ కాంట్రాక్టర్. సో వీడు లేబర్ లాస్ కింద రావటం లేదు. సో వీడికి మళ్ళీ యాక్సిడెంట్, హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ ఇవ్వలేకపోతున్నాం. సో చూడండి, ఇట్స్ ఏ సర్కిల్, ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. అలా అక్కడే దొరికిపోతున్నాం అనమాట. ఓకే, గిగ్ వర్కర్స్కి. ఇప్పుడు సచ్ కమఫ్లాజింగ్ అంటే బయటపడకుండా, ఓసరివెల్లి ఎలాగైతే పక్కనున్న పరిస్థితులు తగ్గట్టుగా రంగు మారుస్తుందో అలాగా డిఫికల్ట్ టు ఐడెంటిఫై. సచ్ కమఫ్లాజింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అసలు ఏమిటండి ఈ ఉద్యోగం అంటే కరెక్ట్గా డెఫినేషన్ చెప్పేవాడు ఎవరు లేరు. ఎందుకంటే దాన్ని చుపాచుపి అన్నట్టుగా చేస్తున్నారు. ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ లీడ్స్ టు మిస్కన్సెప్షన్ అంటే తప్పుగా మనం ఒక ఆలోచనలోకి వెళ్తున్నాం. దట్ గిగ్ వర్కర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వర్కర్. ఓకే, ఎందుకంటే అసలు ఈ ఎంప్లాయ్మెంట్ చూపెట్టలేదు కదా మనం బయటికి. సో అందుకని ఏమనుకుంటున్నాం? గిగ్ వర్కర్ అన్నవాడు ఇండిపెండెంట్ వర్కర్ అనుకుంటాం. సో ద సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 యాక్సెప్ట్స్ దిస్ డిసెప్షన్. ఈ డిసెప్షన్ అంటే ఏంటి? చీట్ చేస్తారు. అండ్ ఇంక్లూడ్స్ గిగ్ వర్కర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫార్మల్ సెక్టార్. ఈ కెమఫ్లాజింగ్ వలన ఇది జరిగిందండి. ఓకే, ద కోడ్ డస్ నాట్ డెసిఫర్ అంటే బిట్వీన్ ద లైన్స్ అండర్స్టాండ్ ద రియల్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్. డెసిఫర్ అర్థం చేసుకో, చదివి కరెక్ట్గా అని అంటాం కదా. సో ద కోడ్ ఇలాంటి దాన్ని డెసిఫర్ చేయదు. ఓకే, ద రియల్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్ ఇన్ ద గిగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ. ఇన్ ద గిగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎకానమీలోని
It is not taking that into consideration. Also, there is a huge difference. చాలా పెద్ద డిఫరెన్స్ ఉందన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది ఎందులోని. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటే రైట్, ప్రెరాగటివ్ అనుకోండి, ఒక క్లెయిమ్ అనమాట. ఎవరికి? బిట్వీన్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్. అంటే మనం పనిచేస్తున్న వ్యవస్థలోని ఇచ్చే సమాజంలోని మనకి భద్రత వేరు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద వచ్చేది వేరు. ఈ వర్డ్స్ జాగ్రత్తగా చదవండి. ఇన్స్టిట్యూషనల్ అండ్ స్కీమ్స్, ఈ రెండు చాలా డిఫరెంట్. ఓకే, ఎంటైటిల్మెంట్ ఇస్ వెరీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మల్ వర్కర్స్ గెట్ 26 weeks ఆఫ్ పెయిడ్ లీవ్. ఫార్మల్గా కానీ మన ఎంప్లాయీ అయితే పనివాడైతే మనకేమొస్తుంది? 26 వారాలు పెయిడ్ లీవ్ వస్తుంది. అలాంగ్ విత్ మన ఉద్యోగం పోదు ఫర్ అన్ ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ఏంటి? మెటర్నిటీ, అండర్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1960. ఆడవాళ్ళకి ఈ మధ్యకాలంలోని పెటర్నిటీ లీవ్ కూడా ఇస్తున్నారు. కేస్ ఇన్ పాయింట్ ఏంటి? బీసీసీఐకి అంటే దో ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ బాడీ, బట్ బికాస్ హీఈస్ ఏ లిస్టెడ్ ప్లేయర్ హూ గెట్స్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎవరు? విరాట్ కోహ్లీ గారు. వెన్ హిస్ సన్ ఆర్ డాటర్ వాజ్ బీయింగ్ బార్న్, హీ టుక్ అ పెటర్నిటీ లీవ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా మిడ్వే. ఫస్ట్ టెస్ట్ మనం ఓడిపోయాం, ఆ తర్వాత అజింక్య రహానే క్యాప్టెన్ అయ్యి 1-0-2-1 చేశారు చూడండి. అప్పుడు ఆయన పెటర్నిటీ లీవ్ పెట్టుకుని వెళ్ళారు భార్య పక్కన ఉండడానికి. ఓకే, ఆయన బిడ్డ పుడుతున్నప్పుడు. సో అలాంటప్పుడు వాళ్ళు కానీ ఏంటన్నారు ఇక్కడ ఆథర్ గారు? ఫార్మల్ వర్కర్ అయితే, ఇంకో జాగ్రత్తగా చదవండి, ఫార్మల్ వర్కర్ అయితే వాళ్ళకి ఎన్ని వారాలు అండి? 26 వారాలు పెయిడ్ లీవ్ అనమాట. అట్ ద సేమ్ టైం ఉద్యోగం పోదు వాళ్ళకి ఫర్ ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ఈ 26 వారాలు. ఎందుకు? ఇది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 కింద గ్యారంటీ. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్. దిస్ ఇస్ నాట్ ఎ స్కీమ్, దిస్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ. అది చాలా శక్తివంతమైంది. ఇదే కానీ స్కీమ్ అనుకోండి, ఏమో ఎంత వస్తుందో రాదో మనం చెప్పలేం. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్, అండర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఇప్పుడు చూడండి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అయితే మెటర్నిటీ బెనిఫిట్ ఎంత ఇస్తున్నారు? 5,000 లేదా 10,000 గివెన్ టు ఎవరికి ఇస్తారు? ఇది కూడా రిజిస్టర్డ్ ఇన్ఫార్మల్ వర్కర్, అంటే ఈ శ్రమంలో ఉండాలి వాడు, ఆ అమ్మాయి కానీ రిజిస్టర్ అయ్యి. ఓకే, ద గ్యాప్ బిట్వీన్ అన్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ అండ్ అ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఈజ్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్. నేను ఇందాక అన్నాను కదా, ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఓకే, స్కీమ్ అంటే ఏంటి, సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి. సో ద గ్యాప్ బిట్వీన్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్, ఎవరికి ఎంత వచ్చును అంటే ఇస్ వెరీ క్లియర్లీ, ప్రస్ఫుటంగా మనకి అలా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, ఎవిడెంట్గా కనబడుతుంది. ఓకే, ద సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెట్స్ టు ప్రొవైడ్ గిగ్ వర్కర్స్. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ఏం చేస్తుంది? ఇట్ ఈస్ సెట్టింగ్ టు ప్రొవైడ్ గిగ్ వర్కర్స్ విత్ ఓన్లీ సర్టెన్. గిగ్ వర్కర్స్కి ఏమిస్తుంది? కొన్నే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, బట్ నాట్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ. ఫ్యాంటాస్టిక్. సో గిగ్ వర్కర్ ఈజ్ ఈక్వల్ టు సోషల్ సెక్యూరిటీ స్కీమ్, నాట్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ స్కీమే వస్తుంది గిగ్ వర్కర్కి, నాట్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ. ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ ఇస్ అవుట్. లాస్ట్ లైన్ చాలా బ్యూటిఫుల్గా, బట్ నాట్ ఇన్స్టిట్యూషనల్, నాట్ అనేసారు. ఓకే, గట్టిగా, లౌడ్ అండ్ క్లియర్. నౌ దిస్ ఈస్ ది స్టాండ్ పాయింట్ అనమాట. సిమిలర్లీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అంటే వ్యవస్థలో పనిచేస్తుంటే కొన్ని జాగ్రత్తలు, కొన్ని మనకి హక్కులు, కొన్ని మనల్ని మనకి ఎటువంటి నష్టం జరగకుండా మనల్ని కాపాడుకుంటాయి. ఆ ప్రొటెక్షన్ ఏంటది? మినిమం వేజెస్. ఓకే, ఫస్ట్ ఏమొస్తుంది? మినిమం వేజెస్ ప్రొటెక్షన్ ఆర్ మిస్సింగ్ ఫర్ గిగ్ వర్కర్స్. మినిమం వేజెస్ యాక్ట్ అప్లై అవ్వదు. ఓకే, 2 ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ రెగ్యులేషన్స్ డూ నాట్ అప్లై. ఓకే, ఓఎస్ ఉండదు, హెచ్ఆర్ ఉండదు, హెల్త్ రెగ్యులేషన్స్ ఉండదు, మినిమం వేజెస్ ఉండదు. ఓకే, మినిమం వేజెస్ యాక్ట్ లేదు. ఓకే, ఫర్ గిగ్ వర్కర్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అండర్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ కింద కూడా లేరు. చూడండి ఎన్ని ఎక్సెప్షన్లో. అండ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ది
డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం, ఓకే, డిఆర్ఎం కింద కూడా లేరు, ప్రొవైడెడ్ దేర్ అండర్. 5 వాటిల్లో లేరు వాళ్ళు. ఏమేమి లేరు అనకూడదు కానీ పాపం, ఓకే. గిగ్ వర్కర్స్ ఇన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేదు. ఇన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్లో ఏమేమి వస్తున్నాయి చూడండి. ఐపీ లేదు వాళ్ళకి, ఇన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్, మినిమం వేజెస్ లేదు, ఆర్గనైజేషన్ సేఫ్టీ లేదు, హెల్త్ రెగ్యులేషన్స్ లేవు, ఓకే, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లో వాళ్ళు లేరు, డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంలో కూడా లేరు వాళ్ళు, ఓకే. సో 1, 2, 3, 4, 5 ఇవన్నీ వాళ్ళకి దే ఆర్ ఎక్స్క్లూడెడ్ బికాస్ దే come under social security scheme but not under institutional security scheme, institutional social security, ఓకే. అది ప్రాబ్లం. సోషల్ సెక్యూరిటీ స్కీమే, ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ కింద లేరు వాళ్ళు. సో ద కార్నర్ స్టోన్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే దీని అంతటికి మూలరాయి ఏంటి ఆఫ్ వీళ్ళకి ఈ భద్రత అండర్ ద లేబర్ లాస్ ఈజ్ వెరీ క్లియర్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్, ఈజ్ ద ఎక్స్ప్లిసిట్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్. చాలా క్లియర్గా చెప్తుంది ఎంప్లాయ్మెంట్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ గిగ్ వర్క్. ఎక్కడ? ఇండియన్ కంటెక్స్ట్లో, భారతదేశంలోని, ఓకే. మనం భారతదేశంగా తీసుకుంటే, ఓకే, గిగ్ వర్కర్ ఈజ్ నాట్ క్లియర్లీ మెన్షన్. Pieces of legislation introduced in recent time in states such as Rajasthan, Karnataka also suffer from particular gaps. లేకునే అంటే చాలా, అంటే ఇంకా ఫిల్ చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ వాటర్ టైట్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ద కోర్ ఇష్యూ, మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇఫ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ is serious about protecting the interests of an ever-increasing number of gig workers in the country, this is a lovely long sentence. యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కానీ చాలా సీరియస్గా, ఓకే, ప్రొటెక్ట్ చేయాలి మనం ఇంట్రెస్ట్ ఎవరివి, ఆఫ్ అన్ ఎవర్ ఇంక్రీజింగ్, రోజు రోజుకి పెరిగిపోతున్న నంబర్స్, రోజు రోజుకి నంబర్స్ పెరుగుతున్నాయి. ఎక్కడ? గిగ్ వర్కర్స్ది. ఎక్కడ? భారతదేశంలోని. దాని మీద మనం ఎలాగ వాళ్ళకి మనం భద్రత కల్పించగలం? ఇట్ షుడ్ డిఫైన్ ద ఎంప్లాయ్మెంట్ రిలేషన్ ఇన్ గిగ్. ఇట్ షుడ్ అంటే ద గవర్నమెంట్ షుడ్, ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇట్ అంటే ఇక్కడ షుడ్ డిఫైన్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్ ఇన్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ అండ్ ఎక్స్ప్లిసిట్, వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ రిమూవ్ ద వెయిల్, ఓకే, పరదా, ఫేస్కి ఇలాగ ఒక అడ్డుగుడ్డలాగా ఉంటుంది అనమాట, ఓకే, ఆ పరదా తీసేయాలి. ఇది ఎలాగో క్రియేట్ అయింది? బై ద సో కాల్డ్ అగ్రిగేటర్స్. అగ్రిగేటర్స్ ఏమి, వాళ్ళు ఈ శ్రమలో రిజిస్టర్ చేయరు. సో వీళ్ళు ఏమొచ్చి ఇండిపెండెంట్ వర్కర్స్గా చూపెడతారు. ఇండిపెండెంట్ వర్కర్స్ అయితే చాలా బెనిఫిట్లు రావట్లేదు. సో ఈ అగ్రిగేటర్స్ చేసిన తప్పు వల్ల పాపం అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ ఎటువంటి బెనిఫిట్లు రావట్లేదు. రికగ్నైజింగ్ అగ్రిగేటర్స్ యాజ్ ఎంప్లాయర్, ఫస్ట్ ఏం చేయాలి? అగ్రిగేటరు ఉద్యోగం ఇచ్చేవాడు, వాడిని మనం ఎంప్లాయర్గా రికగ్నైజ్ చేసి, అండ్ రిక్లెయిమింగ్ ఎక్స్ప్లిసిట్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్, రీక్లెయిమ్ చేయాలి. ఇన్ని రోజులు అది ఎవరు చేయటం లేదు. బాబు ఇది ఎక్స్ప్లిసిట్గా వెరీ క్లియర్గా ఎంప్లాయ్మెంట్ రిలేషనే నాకు అగ్రిగేటర్కి ఉన్నది అని వాడు ఈ శ్రమంలో చెప్పాలి. ఇన్ గిగ్ వర్క్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్. అదండి మెయిన్గా అది ఆ ఈ శ్రమంలో రాసుకుంటున్నప్పుడు ఆ పని చేస్తున్నవాడు చెప్పాలి. అండ్ గవర్నమెంట్ ఆ అగ్రిగేటర్ ఇన్వాల్వ్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ అంటే ముందుకు జరిగింది ఏంటంటే, హియర్ ఈజ్ ద రూలింగ్ బై ద యూకే సుప్రీం కోర్టు ఒక కేసులోని ఒక తీర్పు ఇచ్చిందనమాట. రూలింగ్ అంటే ఏంటి? అక్కడ తీర్పు, ఓకే, తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆన్ ద ఊబర్ కేస్ ఇన్ 2021. ఊబర్ వాజ్ డీమ్డ్ టు బి ఎన్ ఎంప్లాయర్, ఓకే, ఊబర్ డ్రైవర్స్ ఆర్ వర్కర్స్ అండ్ ఊబర్ ఆస్క్డ్ టు ఆనర్ ద ప్రివైలింగ్ లేబర్ లాస్ ఆఫ్ ద ల్యాండ్. బ్యూటిఫుల్. ఆ పని చేస్తున్నాడు, ఊబర్ పని చేస్తున్నాడు, సో వాడు పనివాడే. ఊబర్ డ్రైవర్స్ యాజ్ వర్కర్స్గా చేశారు, వర్కరు పనివాడు, ఓకే. అండ్ ఊబర్ ఆస్క్డ్ టు ఆనర్, ఎస్, మీరు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ ప్రకారం, ఇప్పుడు ఇక్కడ యూకేలో ఉన్న దాని ప్రకారం వాడు మీ ఎంప్లాయీ కాబట్టి మీరు వాడికి అన్నీ ఇవ్వాలి, వాడికి ఏవే బెనిఫిట్లు ఉంటాయో అని ఎవరు ఇచ్చారండి? ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ యూకే సుప్రీం కోర్టు ఊబర్ కేసులోని 3 ఏళ్ళ క్రితం ఇచ్చిందనమాట. వన్స్ ది ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ క్లియర్లీ డిఫైన్డ్, ఒక్కసారి ఈ గిగ్ వర్కర్కి అగ్రిగేటర్కి ఎంప్లాయర్
అనే ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ కానీ బాగా అంటే ఎటువంటి డోకా లేకుండా మనం కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే గిగ్ వర్కర్స్ క్యాన్ బి ఇంక్లూడెడ్ అండర్ ద ప్రపోజ్డ్ 4 లేబర్ కోడ్స్. ఆ 29 పట్టుకొచ్చారు కదా, ఆ 29 ఈ 4 కల్పిస్తారు చూడండి, అన్నీ అండర్ ద ప్రపోజ్డ్ 4 లేబర్ కోడ్స్ ఎలిమినేటింగ్. అప్పుడు ఏం చేయొచ్చు, తీసేయవచ్చు ద నీడ్ ఫర్ సెపరేట్ లెజిస్లేషన్. మళ్ళీ కొత్తగా చట్టాన్ని ఏం తీసుకురాక్కర్లేదు. ద వెల్ఫేర్ బోర్డ్ మోడల్ యాజ్ సజెస్టెడ్, వెల్ఫేర్ బోర్డ్ మోడల్ అనమాట. ఎవరు సజెస్ట్ చేశారు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ షోన్ లిమిటెడ్ ఎఫెక్టివ్నెస్. ఓకే, వెల్ఫేర్ మోడల్ ఏమైంది ఈ మోడల్? ఓకే, వెల్ఫేర్ మోడల్ ఏమైందండి, పెద్దగా ఏం చూపట్లేదు. ఇట్ ఓన్లీ షోడ్ లిమిటెడ్ ఎఫెక్టివ్నెస్. ఎందులోని? గతంలో పర్టికులర్లీ విత్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఎవరైతే కన్స్ట్రక్షన్లో ఉన్నారో పని వాళ్ళు హూ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ ఇన్ఫార్మల్, వీళ్ళను కూడా ఇన్ఫార్మల్గా క్లాసిఫై చేశారు. ఎందుకు? వాళ్ళు రెగ్యులర్గా ఒకటి దగ్గర పనిచేస్తున్నప్పటికి కూడాను వాళ్ళని ఇన్ఫార్మల్ అనే బ్రాకెట్లో వేసాం. క్లారిఫైయింగ్ ద ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ ఇన్ గిగ్. ఒక్కసారి కానీ ఈ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ ఇక్కడ ఎలాగన్నారో దాన్ని ఏ డౌట్లు లేకుండా క్లారిఫై చేసేస్తే ఇన్ గిగ్ వర్క్ వుడ్ ఫర్దర్ ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఏమని? ప్రమోట్ ఫార్మలైజేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ దిస్ సెక్టర్. వీళ్ళందరూ కూడా ఫార్మల్ వర్కర్సే, ఇన్ఫార్మల్ కాదు, పీస్ మీల్ కాదు, ఓన్లీ ఫర్ దట్ ప్రాజెక్ట్ కాదు. అప్పుడు వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ వస్తుంది, నాట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఇది రాదు, ఇది వస్తుంది అనమాట. ఓకే, ఇది వస్తుంది. మోర్ ఓవర్ ది ఎంటైర్ లేబర్ కోడ్ వాజ్ డిజైన్డ్ ఫర్ సింప్లిఫికేషన్. లేబర్ కోడ్స్ దేనికంటే క్రియేట్ చేశారు? ఇది సింప్లిఫై, చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టుగా పెట్టారనమాట, చాలా ఈజీగా. ఓకే, సో అండ్ రేషనలైజేషన్ అంటే ఏంటి? మనం అది తగ్గట్టుగా అంటే ఇర్రాషనల్గా ఇల్లాజికల్గా ఉండదు, లాజికల్గా ఉండడానికి. ఇంట్రడ్యూసింగ్ సెపరేట్ లాస్ ఫర్ స్పెసిఫిక్ వర్క్ ఫోర్స్ సెగ్మెంట్స్ అండర్మైన్స్ దిస్ గోల్. సో సెపరేట్ లాస్, స్పెషల్ వర్క్ ఫోర్సు, స్పెసిఫిక్ వర్క్ ఫోర్స్కి ఈ సెగ్మెంట్కి ఇలా ఉండాలి, ఆ సెగ్మెంట్కి అలా ఉండాలంటే అసలు మనం బయలుదేరిన ఓకే మనం ఏం అచీవ్ చేద్దాం అనుకున్నదే ఫస్ట్ ఆ గోల్ మనం రీచ్ అవ్వం, దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాం. ఓకే, సో మనం జస్టిఫై చేయగలగాలి. ద కీ ఇస్ టు రికగ్నైజ్ ద ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ ఇన్ గిగ్ వర్క్. మళ్ళీ అదే వర్డ్ అన్నారండి. ఏమంటున్నారు? ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ ఉంది గిగ్ వర్క్లోని అన్నది వాళ్ళు ఏం చేయాలి? రికగ్నైజ్ చేయాలి. వాళ్ళు ఏం చేయాలండి? రికగ్నైజ్ చేయాలి. డబుల్ ఆస్టిక్స్ పెడుతుంది. చేస్తే వన్స్ దిస్ ఈజ్ అడ్రెస్డ్ మిగతా అంతా ద రెస్ట్ విల్ ఫాలో. ఇది కానీ మనం ఆన్సర్ చేయగలిగితే మిగతా అంతా ఈజీ అయిపోతుంది. ఓకే అని ఆథర్గా చెప్తున్నారు. సో ఫస్ట్ గిగ్ వర్కర్ అంటే ఇండిపెండెంట్ లేదా మనం ఏమందాం ఫ్రీలాన్సర్. I'll make it a little thinner. It's a little bold and thick. So maybe then the word will be clear. The letters, aggregators. Okay. Person who gets the gig workers together. The gig workers together. వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొస్తాడు వాడు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ బోత్ ఆర్ వర్కర్స్ హు ఆర్ నాట్ ఫార్మల్, వర్కర్స్ ఇన్ఫార్మల్ అని పెడతారు. ఎందుకంటే అదే కదా ప్రాబ్లం అంతా జరుగుతుంది మనకి. క్రక్స్ అంటే కోర్, సెంటర్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం. ప్లాయ్ ఎ క్లెవర్ ట్రిక్, ఒక ప్లాన్ అన్నమాట. డీమిస్టిఫై, మేక్ ఇట్ వెరీ క్లియర్. మేక్ వెరీ క్లియర్, మీరేమీ ఇటువంటి అవ్వకండి ఇది అని. ప్రీఎంప్టెడ్, ముందుగానే. ప్రీఎంప్టెడ్ అంటే ఏంటి? యూ హ్యావ్ అ ప్రిసిడెన్స్. యు ఆర్ ఆస్క్డ్ టు వాట్ షుడ్ వి సే, ఓ హీ ఈస్ ప్రీఎంప్టెడ్ ఫ్రమ్ దట్ వర్క్ అంటే మనం యూ హ్యావ్ ఏ you're prevented. Let's say, yeah, forestall is a better word. ముందుగానే ఆపేయడం అనమాట. ఓకే, సో forestall అర్థం కాకపోతే prevent is another easy word. Ambiguous, unclear. ఓకే, బాగా అన్క్లియర్గా ఉండడం. camouflaging, difficult to identify అంటే పరిసరాలతో పాటు రంగులా మారిపోయి వెళ్ళిపోవాలి. difficult to identify.
తర్వాత ఏమన్నారు, ఎంటైటిల్మెంట్ అంటే హక్కు, ఇట్స్ అ రైట్ అనమాట. ఈజ్ ఎంటైటిల్డ్, హీ హాజ్ ఎవ్రీ రైట్. ఓకే, ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ ఆల్ ది బెనిఫిట్స్ అంటే ఏంటి, హీఈస్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ, ఈజ్ నాట్ అ పార్ట్ టైమ్. సో హీఈస్ గాట్ ది రైట్ అంటాం. అంటే మనం ఇంకేమందాం, ఎక్స్క్లూజివ్ రైట్ అనొచ్చు. యా, వీ కెన్ సే సో. విల్ సే ప్రిరాగేటివ్. ఓకే, PREROGATIV, ప్రిరాగేటివ్, ఎక్స్క్లూజివ్ రైట్. కార్నర్స్టోన్, ఓకే, ద మెయిన్ బేస్ అన్నమాట. దీని మీదే ఆర్గ్యుమెంట్ అంతా బేస్ చేస్తున్నారు ఆథర్ గారు. ఓకే, వాళ్ళని రెగ్యులర్గా చేయండి. ఎక్స్ప్లిసిట్, వెరీ క్లియర్, ఎక్స్ప్లిసిట్. నెక్స్ట్ ఏమంటారు, లకూనా, చాలా గ్యాప్స్, ఇట్స్ నాట్ వాటర్ టైట్, చాలా గ్యాప్లు ఉన్నాయి అంటున్నారు కదా ఆయనే, ఆథర్ గారే. ఓకే, నెక్స్ట్ ఏమంటారు, ఎక్స్ప్లిసిట్ మేనర్, వెరీ క్లియర్గా, అంటే ఎటువంటి డౌట్లు లేకుండా ఈ రిలేషన్షిప్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది చాలా క్లియర్గా, వెరీ క్లియర్ ఫార్మాట్లో చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ వస్తుంది. వెయిల్ నార్మల్గా ఏంటంటే పర్దా అంటాం, కవర్స్ ద ఫేస్. అది కవర్స్ ద ఫేస్ అంటే ఇక్కడ ఈ యాక్ట్ని కాస్త అది మూసేస్తుంది, కప్పుతుంది అనమాట. కీ ఫ్యాక్టర్, మెయిన్ ఇష్యూ, rationalization, logical conclusion. Let's be more rational, don't be irrational. So this is the article with regards to ensuring safety for gig workers in India in the form of the 4 codes, and first making them register in eShram portal with their aggregator has to do, as well as these people have to go for a self attestation and a self declaration అంటున్నారు ఆయన. అంటే ది అబోవ్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూ అని సంతకం పెట్టాలి. సో వాటి గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చెప్పినవన్నీ కరెక్టే అంటే ఈజ్ లైక్ ఈజ్ నాట్ అ చీట్ అని. సో చాలా ఇట్స్ అన్ ఇవాల్వింగ్ మార్కెట్, బికాజ్ రోజుకి గిగ్ వర్కర్స్ ఎక్కువ అవుతున్నారు. ఫ్లెక్సీ అవర్స్ ఆఫ్ వర్కింగ్ అనండి, ప్లాట్ఫామ్ వర్కింగ్ అనండి, కాఫీ షాపుల్లో కూర్చొని కూడా పనిచేస్తున్న పిల్లలు ఉన్నారు. వాట్ యూ డూ అని అడిగామనుకోండి అప్పుడు కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు, వెల్ అంకుల్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ స్పేస్. వాట్ యూ మీన్ థర్డ్ స్పేస్ అంటే, ఫస్ట్ స్పేస్ ఇస్ ద హౌస్, సెకండ్ స్పేస్ ఇస్ ద కాలేజ్, అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ యాజ్ అ కన్సల్టెంట్. ఇదో పెద్ద, ఐఎమ్ సారీ, ఇట్ కుడ్ బి లిటిల్ బి సర్కాస్టిక్, బట్ ఇట్స్ చాలా పెద్ద వర్డ్ ఈ రోజుల్లో. ఐఎమ్ కన్సల్టెంట్ ఫర్ సో అండ్ సో, ఫర్ స్టార్ట్అప్, ఫర్ దిస్, ఫర్ దాట్. It's like very nice to see young kids having entrepreneurial skills and enterprising outlook where they want to generate wealth and create employment. This is beauty. But at the same time, once they become the aggregators, it's better they enroll themselves as an employer who's providing employment than showing the people who are working for them as consultants and independent workers, because they're not getting the ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ రావట్లేదు కాబట్టి. ఓకే, సోషల్ సెక్యూరిటీ స్కీమ్సే వస్తున్నాయి. అన్ఫార్చునేట్గా మీకు ఇందాక చెప్పాను చూడండి, ఒక 5-6 స్కీమ్స్ వాళ్ళకి పోతున్నాయి, బికాస్ దే ఆర్ నాట్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల. ఆథర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ ఆర్టికల్ కూడా ఇట్ మేక్స్ అ వండర్ఫుల్ రీడింగ్. చదవండి, ఫాలో అవ్వండి. ఓకే, ఇవాళ ఆర్టికల్ ఇట్స్ అబౌట్ ద ఫ్యూచర్, హౌ ఇండియా ఇస్ గోయింగ్ టు లుక్ రిగార్డింగ్ గిగ్ వర్క్ అన్నది. ఎందుకంటే ఎవ్రీ కిడ్ నౌడేస్ వి మీట్ వాంట్స్ దర్ ఫ్రీడమ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటున్నారు, యోగా అంటున్నారు, అవుట్డోర్స్ అంటున్నారు. దే టేకింగ్ ద ల్యాప్టాప్ వేర్ ఎవర్ దే గోయింగ్, కనెక్టివిటీ చూసుకుంటున్నారు, దే వర్కింగ్ ఫ్రమ్ దట్. బ్యూటీ. ఇట్ చేంజింగ్ టైమ్స్ రిక్వైర్ చేంజింగ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ they should also get certain benefits like accidents and health and other things, which the aggregator as well as these people also must see to it that they get them. Clear? So I should thank Mamta and Subhash for helping me to get these slides, and my colleague here, Shankar, who's also helping me in recording these classes to you. And I'm Srinivas Fulyapudi. With the assistance and patronage of IACE Hyderabad, we're getting these classes to you. Thank you.